హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఆ క్రియేట్ చేసినటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయటం ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ క్లాస్ని ఒకసారి రివిజన్ చేస్తాను ఒకసారి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఎస్ఏపీలో మేజర్గా మూడు రకాలు ఉంటాయి అన్నమాట. 3 టైప్స్. ఫస్ట్ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అంటే ఏంటంటే కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. సెకండ్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఆల్ కంపెనీ కోడ్స్ని మిక్స్ చేసి ఫైనల్గా స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఏం స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్, ఫైనల్ అకౌంట్స్ అంటారు కదా, వాటిని ప్రిపేర్ చేయడానికి. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఒక కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ని ఫాలో అవుతూ వర్క్ చేసుకోవడానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఈ మూడింటిని కూడా, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నింటినీ కూడా మనం కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సెకండ్ కాన్ఫిగరేషన్ అనమాట. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. టీ కోడ్ OB62. నేను ఎస్ఏబికి వెళ్తున్నాను. కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను, OB62. ఎంటర్. ఇప్పుడు పొజిషన్ పైకి వెళ్తున్నాను. అసైన్ చేయాలి కాబట్టి పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కంపెనీ కోడ్ ఎంటర్ చేసి నేను కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ చూడండి, COCD అంటే కంపెనీ కోడ్. అలాగే కంపెనీ నేమ్ ఉంది, పైన టైటిల్ ఉంది కదా, ఇదిగోండి కంపెనీ నేము. ఈ కంపెనీ అనేది ఎక్కడ ఉంది అనేసి సిటీ అనమాట, హైదరాబాద్ అని ఇచ్చాం మనం. హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ అసైన్ చేయాలన్నమాట. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఉంది కదా, దీంట్లో ఏమి ఇవ్వాలంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? KSOA. KS అంటే కంపెనీ కోడ్లని 2 letters, OA అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది మనది అని ఎలా తెలుస్తుందంటే లాస్ట్లో చూడండి, మన కంపెనీ కోడ్ ఉంది, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ చూడండి, CTY అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఉంది కదా, CTY అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనమాట. అది ఇవ్వాలి మనం. KS, ఇదిగోండి KSCA. KS అంటే కంపెనీ కోడ్లోని 2 letters, CA అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇదిగోండి మన కంపెనీ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను లాస్ట్లో, ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్, సేవ్ అండ్ కంటిన్యూ. ఇదిగోండి డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా? ఇది మనదన్నమాట. KS66 కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ KSR గ్రానైట్స్ లిమిటెడ్, హైదరాబాద్ సిటీ. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాము. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఫ్రెండ్స్. ఏంటి అని అంటే, మనం క్రియేట్ చేసిన 3 అయితే ఇక్కడ అసైన్ చేసిన 2 ఇచ్చాము మనం. అయితే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అందులో మనం అసైన్ చేయాలన్నమాట. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ నేను మీకు అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. దాని టీ కోడ్ వచ్చేసి OB13/N OB13. ఎంటర్ ఇచ్చిన తర్వాత పొజిషన్ పైకి వెళ్తున్నాను. వెళ్ళి మన యొక్క కంపెనీ కోడ్ ఇస్తున్నాను, KS అని చెప్పి నేను స్టార్ ఇస్తున్నాను. ఇదిగోండి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర కన్సాలిడేషన్ ఇస్తామన్నమాట. అంటే ఆ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మనం ఏమి ఇచ్చాము? KSGA అనేదాన్ని ఇచ్చాము. మనం క్రియేట్ చేసింది KSGA అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. KS అంటే కంపెనీ కోడ్లని 2 letters. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ KSGA అనేదాన్ని రియల్ టైంలో మనం కన్సాలిడేట్ చేయాలన్నమాట, అంటే అసైన్ చేయాలన్నమాట. ఇది డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ నేను చేయట్లేదు, ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనం అసైన్ చేసేసాము కంపెనీ కోడ్కి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే ఇలా చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్.